పులులు మళ్లీ వచ్చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణ వాసులను వణికిస్తున్నాయి. ఇంతకాలం ఎక్కడో దాక్కున్న అటవీ రాజులు ఇప్పుడు మరోసారి జనావాసాలకు సమీపంలో సంచరిస్తున్నాయి. వాటిని కట్టడి చేసి జనం మీదకు రాకుండా చూసుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పులుల కదలిక మళ్లీ మొదలైంది. మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో 6 డజనుకు పైగా పెద్ద పులులు సంచరిస్తున్నాయి. గోదావరి నదిని దాటి మరీ పులులు జనారణ్యం వైపుకు వెళ్తున్నాయి. సింగరేణి గనుల ప్రాంతంలో పులుల కదలిక ఉండడంతో సహజంగానే భయాందోళనలు నెలకొన్నాయి. కవ్వాల్ పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న మంచిర్యాల జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 5 పులులు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 2 జిల్లా సరిహద్దు దాటి వెళ్లగా మరో 3 ఇక్కడే సంచరిస్తూ ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామాలకు, నివాస గృహాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలోనే పులుల సంచారం ఉండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వేటగాళ్ల ఉచ్చుకు పులులు చిక్కకుండా అటవీ అధికారులు నిఘా పెట్టారు. శ్రీరాంపూర్, సింగరేణి ప్రాంతంలో వారం నుంచి 2 పులులు సంచరిస్తున్నాయి. ఈ నెల 11న రాత్రి RK8 గని సమీపంలో సంచరించిన పులిని ఓ అంబులెన్స్ డ్రైవర్ వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అటవీ శాఖ అధికారులు దాని పాదముద్రలను గుర్తించారు. జైపూర్ మండలంలోని ఇందారం, రామారావుపేట, గుత్తదారుపల్లి గ్రామాల సరిహద్దుల్లో పరిశీలించారు. పులుల సంచార నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సింగరేణి ప్రాంతంలో, RK8 ప్రాంతంలో, ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న ఆనవాళ్లు ఆ వీడియోలు రావడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి కార్మికులు 3 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తారు కాబట్టి ఈ యొక్క పులి ఆనవాళ్లు వెతికి ఆ పులిని అడవికి పంపించాల్సిందిగా ఫారెస్ట్ అధికారులను ముఖ్యంగా చొరవ తీసుకొని ఆ పులిని అడవి ప్రాంతానికి పంపించాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారుల మీద ఉన్నది. ఉదయం జైపూర్ మండలంలోని గోదావరి నదిని దాటి ఒక టైగర్ పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఉపరితల గని వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. వేమనపల్లి మండలం నీల్వాయిలో గత నెలలో మరో పులి సంచరించింది. ఆ పులి మహారాష్ట్రకు వెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అటు లక్సెట్టిపేట, దేవాపూర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కొంతకాలంగా 2 పులులు తిరుగుతున్నాయి. పాత మంచిర్యాల, నాగారం, ర్యాలీ, గడ్పూర్ అటవీ ప్రాంతాల్లో గతేడాది నుంచి పులి సంచరిస్తోంది. కాశీపేట మండలం దేవాపూర్, ధర్మారావుపేట, ఎగ్గండి, తీర్మాణి అటవీ ప్రాంతంలో 8 నెలల నుంచి మరో పులి ఆవులను తింటూ అక్కడే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జైపూర్ మండలం కాన్కూరు, నీలగిరి వనంలో మరో పులి సంచరించినట్లు గుర్తించారు. అది మంచిర్యాల, జైపూర్ రేంజ్ పరిధిలోనే సంచరిస్తోంది. దీంతో పులుల కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో 40 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అటు జన్నారం మండలం ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఇంకో పులి కనిపించింది. 2 వారాల కిందట అది కవ్వాల్లోని గుట్ట ఎక్కి కొమరంభీం జిల్లాలోని అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. మా చుట్టుపక్కల పులి సంచరిస్తుందని ఈ మధ్య నిన్న ఫారెస్ట్ వాళ్ళు దాని పులి అడుగుజాడల్ని గుర్తించి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అది వాట్సాప్లో చక్కర్లు కొట్టడం వల్ల మేము అడవికి మరీ దగ్గరగా ఉండడం వల్ల అది మా ఇండ్ల చుట్టూరే సంచరించిందని చెప్పేసి పొద్దున ఫారెస్ట్ వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ జారీ చేసేసి అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరీ చెప్పిండ్రు. దానివల్ల మేము చాలా భయభ్రాంతులకు గురవుతున్నాం. దీనివల్ల రాకపోకలు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఎవరం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. పొద్దున్న లేస్తే అందరం ఏదో పని చేసుకునే వాళ్ళమే. కాబట్టి త్వరగా దానికి తగిన చర్యలు తీసుకొని ఆ పులిని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేసి అటవీ శాఖ అధికారులు కానీ ఎవరైనా దాన్ని తరలించే ప్రయత్నం చేసి మాకు కొంచెం ఎటువంటి భయానికి గురి కాకుండా రక్షణగా ఉండే ప్రయత్నం చేస్తే మేము చాలా సంతోషిస్తాం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి బొగ్గు గనుల పరిసరాల్లో పులి సంచారంతో ఉద్యోగులు, కార్మికుల్లో భయాందోళన నెలకొంది. RK7, 8, న్యూటెక్, శ్రీరాంపూర్, OCP బొగ్గు గనులు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయి. ఆయా గనుల్లో డ్యూటీలకు వెళ్లే ఉద్యోగులు అడవిని ఆనుకుని ఉన్న రోడ్డుపై నుంచి వెళుతూ ఉంటారు. రాత్రి షిఫ్ట్ విధులకు వెళ్లే ఉద్యోగులు ఎటువైపు నుంచి పులి వస్తుందోనని భయపడుతున్నారు. కార్మికులను అప్రమత్తం చేయాలని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి GM M శ్రీనివాస్ గనుల HODలను ఆదేశించారు. రాత్రిపూట వెళ్లే కార్మికులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా లైట్ల వెలుతురులో వెళ్లాలని సూచించారు. పులి తిరగడం వల్ల మేము ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నాము. భయభ్రాంతులకు గురి కావాల్సిన
పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇంతకుముందు ఇదే విధంగా కాగజ్నగర్లో కూడా కొన్ని పులి వల్ల మనుషుల మీద అటాక్ చేయడం కానీ పశువుల మీద అటాక్ చేయడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాత్రి వేళలా వచ్చే వాళ్ళు కానీ పోయే వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురయ్యి ఇళ్లలోనే ఉండే పరిస్థితి నెలకొంది. దీని విషయంలో గ్రామ ప్రజలమంతా భయంగా ఉన్నామని తెలియజేస్తాం. మాకు కొంచెం రక్షణగా నిలవాలని అధికారులను వేడుకుంటున్నాం. సహజంగా పులులు శీతాకాలంలోనే అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తాయి. తోడు కోసం అటవీ క్షేత్రాల నుంచి జనారణ్యంలోకి వస్తూ ఉంటాయని ఫారెస్ట్ అధికారులు వెల్లడిస్తున్నారు. పులులు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. అవి నివసించే ప్రాంతంలో ఎక్కువగా జంతువులు ఉంటే వాటికి దూరంగా ప్రశాంత వాతావరణం కోసం వెతుకుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అడవులను దాటి వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తడోబా అభయారణ్యం నుంచి పెద్దపల్లి జిల్లాలోకి పులి వచ్చినట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లా మీదుగా గోదావరి నదిని దాటి రామగుండం పరిసర ప్రాంతాల్లోకి తోడు కోసం పులి వెళ్లినట్టు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. గతంలో చెన్నూరు డివిజన్ పరిధిలోని చెన్నూరు నీల్వాయి రేంజ్లో K4, K2, J1 పేరున్న పులులు సంచరించి అలజడి సృష్టించాయి. పశువులపై దాడులు చేస్తూ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేశాయి. K4 పులి ఉచ్చుతో ఉండగా మరో 2 పులులు ఆడపులుల కోసం వెతుక్కున్నాయి. 6 నెలల పాటు ఆ 3 పులుల జాడ లేకుండా పోయింది. ఒక పులి మహదేవ్పూర్ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలకు సైతం చిక్కలేదు. మరో 2 పులులు తడోబాకు వెళ్లినట్లు అధికారులు ప్రకటించారు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ చెన్నూరు, మంచిర్యాల డివిజన్లలో పులుల అలజడి మొదలైంది. ఇక కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని దోమడలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన గంపచందు, బిక్కునూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ రైతుకు చెందిన దూడలపై పెద్ద పులి దాడి చేసింది. పులి సంచారంతో దోమకొండ, బిక్కునూరు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, గొర్రెల, మేకల కాపరులు సైతం పెద్ద పులి ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందోనని జంకుతున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మా విలేజ్లో ఒక దూడను కొరికేయడం జరిగింది. దాన్ని మాంసంతో తినిపోయి ఆహారం కూడా తినేసింది. అదే రకంగా పక్క కాచాపూర్లో కూడా జరిగింది, పెద్దమారెడ్డిలో ఒకటి జరిగింది, అంబార్పేట విలేజ్లో జరిగింది. ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.